కొరింథీలకు వ్రాయబడిన రెండవ పత్రిక. అనగా అర్థం ఏంటంటే, రెండవసారి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి ఉత్తరం వ్రాశాడు. రెండవ ఉత్తరములో నుండి 4వ అధ్యాయము 4వ వచనం మూలవాక్యంగా మనం చదువుకున్నాం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసింది. ఈ యుగ సంబంధమైన దేవత దేవుడు మనకు తెలుసు. దేవుణ్ణి ఏమంటామమ్మాయి? గాడ్ అని పిలుస్తాం. దేవదూతలు ఏం పిలుస్తాం? ఏంజిల్స్. ప్రియులారా, దేవతలు వేరు, దేవదూతలు వేరు, దేవతలు వేరు. ఈ చిన్న తేడా అందరు గుర్తుంచుకోండి, చాలామందికి తెలియదు. దేవుడు, దేవతలు, దేవదూతలు, సాతాను వాని అనుచరులు. ఆత్మ సంబంధమైన ఆత్మలు వీరు. శరీరాన్ని విడిచాక మనుషులు కూడా ఆత్మలుగా, మంచి ఆత్మలుగాను చెడ్డ ఆత్మలుగాను మారతారు అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. దేవతల్ని ఏమంటారు? ఇన్ ఇంగ్లీష్ గాడ్స్ అని పిలుస్తారు. చాలామందికి తెలియదు, చదువుకున్న వాళ్ళు కూడా తెలియదు ఈ విషయం. నేను ఒకసారి ఏదో ఒక డిబేట్లో మాట్లాడితే బాగా చదువుకున్నాడు హైందవుడులేండి, నవ్వాడు. గాడ్స్ ఏందండి విచిత్రంగా చెప్పారండి. గాడ్స్ అని ఉంటుంది బైబిల్లో, గాడ్స్ అనే ఉంటుంది. అరే బాబు, నీ లాంగ్వేజ్ పక్కన పెట్టి బైబిల్ ఇలాగే ఉంటుంది, వెళ్ళి వెరిఫై చేసుకొని చెప్పాను. గాడ్స్ అని ఎందుకు ఉందంటే, ఇవి ఎప్పుడూ కూడా దేవునితో సమానంగా పూజించబడాలని ఆశిస్తాయి. దేవదూతలు అనుకో. ఫస్ట్ విషయం, అసలు దేవునితో సమానం దేన్ని చేద్దాం? మీరు దేన్ని తెచ్చి నాకు సాటి చేయగలరు అని దేవుడే అడిగాడు. ఆయనకి ఏదైనా సాటి ఉందా? ఆయన నామానికి సాటి అయినది మరి ఒకటి లేదు. దేవతలు ఏమనుకుంటాయంట, నేను ఇప్పుడు ఆ పాఠంలోకి వెళ్ళట్లేదులేండి, ఊరికే రీకలెక్ట్ చేస్తున్నాను, ఊరికే సందర్భం ఉందని. దేవతలు దేవుని మహిమను దొంగిలించాలని చూస్తాయి. అందుకనే ఈ హిందూ సాంప్రదాయములను క్రైస్తవ సాంప్రదాయం వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే, హైందవ సాంప్రదాయములో దేవతలను పూజించి దేవునికి సాటిగా కొలుస్తారు. ఇట్స్ ఏ సిన్. అయితే వాళ్ళకి తెలియదండి, దేవుడు ఈ లోకంలో ఏదైనా బాగా అసహించుకునే పాపం ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్
చెప్పండి. విగ్రహారాధన చెయ్యడము, అడల్టరీ. ఆయనకు అసలు ఇష్టం ఉండదు. అంటే దీని అర్థం ఏంటి? ఆయనకు రావలసిన మహిమను నువ్వు ఎవరికో ఇస్తే ఆయన సహించలేడు. అందుకని చాలా మనం స్ట్రిక్ట్గా భక్తిగా బ్రతకటం నేర్చుకోవాలా. ఎవరిలాగా? యాజ్ ఎ షడ్రక్, మేషక్, అబెద్నిగోలు, దానియేలు. విగ్రహాన్ని చేసి దండం పెట్టండి అని ఒక శాసనం. వాళ్ళు యవనస్తులు, శాసనం వచ్చింది. సరే, అయినా వాళ్ళు ఆ విగ్రహానికి నమస్కారము చేయలేదు. రాజుగారు పిలిపించాడు. ఏంట్రా మీరు? అవును రాజా, మేము నువ్వు చేయించిన గొప్ప దేవత ప్రతిమకి మేము నమస్కారము చెయ్యం. రాజు, నేను చెప్తున్నాను మీరు చేయాల్సిందే. అప్పుడు వాళ్ళు అన్నారు, ఓ రాజా, నీకు అసలు ప్రత్యుత్తరం ఇయ్యాలి అన్న చింత కూడా మాకు లేదు, నీకు చేత అయింది చేసుకో. ఇది అలా అలా అర్థం మన భాషలో. అవర్ లార్డ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ అస్. మా దేవుడు మమ్మును రక్షించడానికి సమర్థుడు, చేత అయింది చేసుకోపో అన్నారు. రాజుగారికి కోపం వచ్చేసింది బాగా. వీళ్ళెవరు? నిజానికి ఆ దేశ పౌరులు కూడా కాదు, యుద్ధంలో బానిసలుగా పట్టుకొచ్చారు వీళ్ళని. బానిస అంటే ఎట్ట ఉండాలి? రే కూర్చో అంటే కూర్చోవాలి, అరే ఇట్రా అంటే రావాలి, చేతులు గడుగు, కాళ్ళు గడుగు, కాళ్ళెత్తు, లేదా పని చేయి, ఇల్లుడు వాకిలుడు చెయ్యాలి. బికాస్ దే ఆర్ స్లేవ్స్, బానిసల వాళ్ళు. అయిన వీళ్ళు ఏమన్నారు? ఆ దేవతకు మేము నమస్కారము చేయము, ఆ ప్రతిమకు నమస్కారము చేయము, మీకు చేత అయింది చూసుకునము అని చెప్పారు. తీసుకెళ్ళి మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండంలో ఆ రాజుగారి కోపం రేగి, అరే అగ్ని ఇంకా 7 రెట్లు ఎక్కువ చేయండి అన్నాడంట. నన్నే లెక్క చేయట్లేదని. అసలు అగ్నిలో కాలుతున్న అగ్నిలో పడితేనే మాడి మసి అయిపోతారు. రాజుగారి కోపం రేగింది. ఏమండి? రాజుగారి కోపం రేగింది. అమ్మో, రాజుగారి కోపం రేగితే అగ్నిగుండంలో అగ్ని కూడా రేగింది. జాగ్రత్త. మనకు ఒక మాట ఉందండి, ఏంటి తెలుసా? కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. సంబడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు సంతోషించండి, ఆయన కోపము త్వరగా రవులు కొనును. మీరెళ్ళి వెంటనే యేసు ప్రభువుని ప్రేమించడం నేర్చుకోండి. ఏమవుతుందంట? తండ్రికి ఏమండో, ఆయన అనగానే ఇక్కడ క్రీస్తు కాదు, తండ్రి. తండ్రికి కోపము రగులుకుంటుంది. రాజుగారికి కోపం రేగితేనే అగ్ని 7 అంతలు రేగింది. సృష్టికర్త అయిన దేవునికి కోపం రేపితే ఇంకెంత శిక్ష రావాలి మన మీదకి? అందుకనే దాన్ని ఏమన్నారంటే, ఏమండి, ఎటర్నల్ ఫైర్, నిత్యాగ్ని, లేక్ ఆఫ్ ఫైర్, అగ్ని సరస్సు, బ్రైన్ స్టోన్ ఫైర్ అని చెప్పబడింది. అగ్ని గంధకములు అని బైబిల్లో ఉంది. జాగ్రత్త, ఆయన కోపం రేపబాకండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడండి, మంచి దేవుడండి, ఏమీ అనడండి. ఇదే చూడబాకండి, 2 అంచు కూడా చూడండి. ఏమంటాడులేండి వేసిన ఆయన,
ఎక్కడికైనా వెళ్తే టైంకి వెళ్ళాలి, కానీ చర్చికి వెళ్తే ఏముందండి, ఏదో వెళ్ళొచ్చులే, వెళ్దాంలే. సైతానుగాడు జాగ్రత్త, ఆయన మహిమను దొంగిలించి ఆయన కార్యమును అశ్రద్ధగా చేసేటట్టు చేస్తాడు ఈ యుగ సంబంధమైన దేవత. వాడు నీ కళ్ళకు కనపడడు, నీ పక్కనే ఉంటాడు. ఈ స్పిరిట్ ఎలాంటిదండి? భక్తిని పలచన చేసి, నిన్ను అశ్రద్ధగా చేసి, నిన్ను సోమరిగా చేసి, నీలో భయభక్తులు తీసివేసి, నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేటట్లుగా చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? అబ్బా నాకేంటండి, నేను చర్చికి వెళ్తున్నానండి, నాకు పర్వాలేదండి, నేను బాప్తిసం పొందానండి, నేను పాటలు పాడతానండి, చర్చిలో నేను చక్కగా పరిచర్య చేస్తానండి, వాక్య పరిచర్య చేస్తానండి, అబ్బా నేను చాలా దేవుళ్ళు మంచిగా ఉన్నాను, ఇలాంటి భ్రమల్లో ముంచేస్తుంది. ఇది గుడ్డితనం కలగజేయటం అంటే. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఆగండి, మీరు పాడుతుంటే ఆనంద బాష్పాలు ఏంటో దుఃఖ బాష్పాలు వచ్చేటట్టు ఉన్నాయి. ఉత్సాహంగా పాడండి. కృపతలంచక మేలు యోచించక, కృపతలంచక మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగమయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగమయ్యా. చాలండి. ఏజెస్ అనే మాటని మనం ముఖ్యంగా ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యుగ సంబంధమైన దేవత, సరే దేవతలు ఉన్నారు, ఎంతమంది లోకములో ఇన్ దిస్ వరల్డ్ ఎంతమంది ఉన్నా కూడా సకల దేవతలు, ఏమంటో ఇండియా దేశం గురించి చెప్తున్నా, నేను ప్రపంచం గురించి చెప్తున్నా. సకల దేవతలు ఒక రోజున మనందరం చూస్తుండగా గడగడ గడగడ వణుకుతూ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారు సింహాసనం మీద కూర్చుంటే సకల దేవతలు కూడా సాగిలపడి నమస్కారం చేస్తారు. హల్లెలూయా. మా ప్రిన్స్ గారిని ప్రార్థన చేయమంటే అడు సాగిలపడల్లా ప్రార్థన చేస్తాడు. ఈ మధ్య ప్రార్థన చేసి ఆమెను అంటాడు. మీకు తెలుసు లేదు, ఇంకా నేను చెయ్యక్కర్లా, నాకే నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు. ఏముంది అక్కడ? సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ప్రియులారా, 135వ కీర్తన 2వ వచనం. ఎన్నో వచనము? 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు సమస్త దేవతల కంటే ఇన్ దిస్ ఆల్ ఎర్త్
ప్రపంచం అంతట్లో ఉన్న దేవతలందరికంటే ప్రపంచంలో చాలామంది దేవతలు ఉన్నారు. దాగోను దేవత, అస్తారోతు దేవత, ఏమండి ఇక రకరకాలు ఉన్నాయి బైబిల్లో. అంటే అమాలేకులకు ఒక దేవత, పెరిజ్జీలకు ఒక దేవత, కనానీయులకు ఒక దేవత, ఫిలిస్తీన్లకు కొన్ని దేవతలు. మన దేవుడు సమస్త జనుల కంటే, సమస్త దేవతల కంటే గొప్పవాడనియు ఐ నో వెల్, నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఈ మాట ఎవరు అంటున్నారు? రాజైన దావీదు చెప్తున్నాడు. ప్రియులారా, ఈ దేవతలన్నీ కూడా ఇదివరకు అంకులుండి పాడేవాడు ఆ పాట ఏదో, ఈ దేవతలంతా ఉండగా ఇప్పుడు వద్దులేండి, అసలు గొడవలు వస్తున్నాయి ఈ మధ్య. చూసారా? అంటే ఈ లోకాన్ని ఉద్దేశించి అంటున్నాంలేండి. అందుకే నేను పర్టికులర్గా ఇండియాను ఉద్దేశించి అంటలేదు, ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా. ప్రియులారా, ఈ యుగ సంబంధమైన దేవత అని ఉంది. ఏముంది ఇక్కడ? ఈ యుగ సంబంధమైన దేవత. యుగములు ఎన్ని? ఈ పాఠం నేర్చుకొని మనం ముగింపు చేసుకుందాం. వెనక్కి కూర్చున్న వాళ్ళు చెప్పండి. మీరు చాలామంది కన్వర్ట్ అయ్యారు కదా. కన్వర్ట్ కాకముందు మీకు కొంత కాస్త కోస్తో ఐడియా ఉండాలి. పురాణాల ప్రకారంగా యుగాలు ఎన్ని? యుగాలు 4. ఏంటి? 1 కృతాయుగము, దీన్ని సత్యయుగం అని కూడా పిలుస్తారు వీళ్ళు. జస్ట్ ఊరికే రీకలెక్ట్ చేద్దాం. 2 త్రేతాయుగము, 3 ద్వాపర యుగము, 4 కలియుగము. ఎన్ని యుగాలు? పురాణాల ప్రకారంగా హైందవ గ్రంథ సారాంశం ఏం చెప్తుంది? 4 యుగాలు. దీన్ని కలియుగంగా వాళ్ళు పిలుస్తారు. మరి ఈ యుగానికి దేవుడు ఎవరో ఉన్నాడంట, కలియుగానికి. ఆయన ఇంకా రాలేదంట, వస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు కూడా. కల్కి. ఆశ్చర్యమైన సంగతులు ఏంటంటే వీళ్ళకి ఈ కృతయుగములో లేక సత్యయుగములో, అమ్మా విన్నారా? దేవుడు ఒక యుగానికి ఒక దేవుడు. నారాయణుడు అనే ఆయన ఈ యుగానికి దేవుడు. అయితే ఈ యుగం అనేది 17,28,000 సంవత్సరాలంట. 17,28,000 సంవత్సరాలు వీళ్ళ ఫస్ట్ సత్యయుగం లేక కృతాయుగం అనేది జరిగిందంట. 17,00,000 సంవత్సరాల 28,000 సంవత్సరాలు. 17,28,000 సంవత్సరాలు. ఆయుష్కాలం ఎంతో తెలుసా మనిషికి? ఓరి నాయనో, ఇది నమ్మశక్యంగా లేవండి ఇవన్నీ. 1,00,000 సంవత్సరాలంట.
అసలు ఈ 1,00,000 మంది ఎప్పుడు పుడుతున్నాడు, అది ఎంత పెరగాలి, 100 ఏళ్లలోనే పుట్టి 10 ఏళ్ళు కాగానే 20 ఏళ్ళు కాగానే యవనస్తుడు అవుతున్నాడు, 40 ఏళ్ళు రాగానే ముసలోడు అవుతున్నాడు, 60 ఏళ్ళు రాగా చచ్చిపోతున్నాడు. ఎంతంటే అప్పుడు వయసు ఎంత ఉండేదంటే మనిషికి ఆయుష్కాలం 1,00,000 సంవత్సరాలంట. సరే, ఇది అయిపోయింది. తర్వాత ఏంటి? త్రేతాయుగం. ఈ యుగంలో ఎవరు దేవుడు? చెప్పబోయా? రాముడు. ప్రియులారా, ఈ యుగం ఎన్ని సంవత్సరాలు ఉందంట? 12,96,000 సంవత్సరాలంట. ఈ కాలంలో ఎన్ని సంవత్సరాలు బతికారంట మనిషి? 10,000 సంవత్సరాలు బతికాడంట. ఎట్లా, ఏమి, ఇవన్నీ కల్పితాలుగానే ఉన్నాయి. తర్వాత ఏం చెప్పాను? ద్వాపర యుగం. దీంట్లో దేవుడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఎన్ని సంవత్సరాలు ఈ యుగము? 8,64,000. దీంట్లో ఆయుష్కాలం 1000 సంవత్సరాలు బతికారంట. నెక్స్ట్ కలియుగం, అంటే ఇప్పుడు ప్రజెంట్. ఇది ఎప్పుడు జరుగుతుందంట? దీనికి స్ట్రెంగ్త్ ఎంత పెట్టారు? దీని ఆల్ టైం ఎంత? 4,32,000. ఆయుష్కాలం 1000 సంవత్సరాలు. అంటే వీళ్ళు తీసుకెళ్ళి కొంచెం బైబిల్కి అలా కనెక్ట్ చేశారు. ఎందుకంటే ఇంచుమించుగా మనిషి బైబిల్లో 1000 సంవత్సరాలు బ్రతికాడు. 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకు వచ్చిన గొడవలు వెళ్తాని మొత్తానికి ఆలోచన చేసి ఎవడో మొత్తానికి కనెక్షన్ తీసుకెళ్ళి 1000తో కలిపాడు. సరే, కాలక్రమంలో ఆయుష్ తగ్గకుండా వచ్చింది. అయితే రైట్, ఇందులో ఇక విచిత్రమైనటువంటి విషయాలు ఏంటంటే చివరిలో కొసమెరుపు టోటల్గా 43,12,000 సంవత్సరాలు. దీన్ని మహాయుగం అంటారు. ఓకే, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, టోటల్గా 43,00,000 చిల్లర సంవత్సరాలు ఉంది. దీన్ని ఒక మహాయుగం అంటారు. మమ్మీ కూర్చో ప్లీజ్. వెయిట్ మమ్మీ, తర్వాత నేను పిలుస్తా. హల్లెలూయా. ఏం చెప్పాను? 43,12,000 ఇయర్స్. ఇది మహాయుగం. 1000 మహాయుగాలు కలిస్తే 43,12,000 ఒక మహాయుగం అయితే, ఇలాంటివి 1000 కలిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు ఒక రాత్రి అంట. ఇది మరీ విచిత్రంగా ఉంది. సరే, నేను విమర్శ చేయట్లేదులే, కానీ వాళ్ళు రాసుకున్నవి మీకు చెప్తున్నా. సరే, ఇది లోకంలో ఉన్నటువంటి ఒక పట్టిక యుగాల గురించి. మనకేంటో మనం చూద్దాం. మనకెన్ని యుగాలు? క్రైస్తవ అకార్డింగ్ టు ద హోలీ బైబిల్. విన్నారా అందరూ? కనుక గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ నోట్స్ వచ్చినప్పుడు నోట్ చేసుకోవాలి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా. మమ్మీ ఇక్కడ కూర్చో, మమ్మీ ఇక్కడ కూర్చో, మమ్మీ ఇస్తాను. మమ్మీ రైట్.
రాజీ బైబిల్ గ్రంథ ప్రకారంగా మన పండితులు 7 యుగాలుగా విడగొట్టారు. బైబిల్ని ఆధారం చేసుకొని అవతల వాళ్ళ గురించి అయితే దేన్ని ఆధారం చేసుకుని వాళ్ళు అసలు చెప్పారో కూడా మనకు తెలియదు. యువతల మన సంగతి చూస్తే అసలు యుగం అంటే ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. మీకు తెలిసింది ఏంటి యుగం అంటే ఏంటి దానిలు? దేన్ని మనం యుగం అని పిలుస్తాం? నిజానికి కొన్ని పదాలు ఉన్నాయి బైబిల్. తరతరాలు, యుగ యుగాలు, జగజగాలు అని నేర్చుకుంటాం. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏం చెప్తున్నాను? తరం అంటే ఏంటి? ఒరే నీ తాత తరం కాదంటారు పిల్లలు ఏదైనా కొట్టుకునేటప్పుడు. నీ బాబు తరం కాదు, నీ తరం కాదు పోరంటారు. నీ తాత తరం కాదు పోరంటారు. ఎవరు ఎప్పుడన్నా అన్నావా? అఖిల్ ఎప్పుడన్నా అన్నావురా నువ్వు? వీళ్ళకి ఏం తెలియట్లా. వీళ్ళు ఈ చదువులో పడిపోయి వీళ్ళు కనీసం ఒక 20 ఏళ్ళ నుంచి ఈ జనరేషన్ అంతా కూడా చదువు తప్ప వీళ్ళకి చక్కగా ఆడుకోవటము. మరి అసలు మనం చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్ళం. 90s బ్యాచ్, 90s వెనక్కి. ఇప్పుడన్నీ ఫోన్లు వచ్చేసి ఈ కంప్యూటర్లు ఫోన్లు, ఏదో తినటం కంప్యూటరు ఫోను, ఇక అంతే. అసలు మనిషి జీవితం పాడు చేసేసింది ఇవన్నీ వచ్చేసి. ఒక విధంగా చక్కగా ఎంజాయ్మెంటు, ఎక్సర్సైజు, వ్యాయామము, పరిగెత్తటము, దాగుడు మూతలు ఆడుకునే వాళ్ళమే, దొంగ పోలీసు ఆడుకునే వాళ్ళమే, ముక్కుడు గిల్ల ఆట అని ఉండేది, కుంటి ఆట అని ఉండేది. ఏమండి చిన్నప్పుడు ఇన్ని ఆటలు ఉండేవి. భారతమ్మ గారు, నిజమేనా? ఎన్ని చక్కని ఆటలు. ఇంకా నాకంటే పెద్దవాళ్ళకైతే ఇంకా మీకు ఎన్ని ఆటలు ఉండేవో. వాలీబాల్ అని, కర్ర బిళ్ళాటని, రకరకాలు చక్కగా వాటిలో వ్యాయామాలు ఉండేవి. మీకు అసలు చదువులో ఇది ప్రవేశపెట్టడానికి కారణం అదే. ఇప్పుడు డ్రిల్ పీరియడ్ అని ఉంటుంది ఒకటి. అది ఎందుకు? ఎక్సర్సైజ్ చేయాలి పిల్లలు. ఇప్పుడు మానేశారు. కంప్యూటర్ కాడ కూర్చోవటం, 4 ఏళ్ళు తిరగగానే పొట్టని తిరుగు వచ్చేసి. ఇప్పుడు నాకంటే కనీసం 40 ఏళ్ళు అయినాకు వచ్చింది. మా టీవీకి అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. దేవదాస్ గారికి కూడా అంతే. కళ్యాణ్ నీకురా? వీడు స్మార్ట్గా ఉంటాడు కుర్రాడు. వాడు అసలు తరం అంటే ఏంటి, జగం అంటే ఏంటి? ప్రియులారా, సాధారణంగా ఫండమెంటల్గా గుర్తుంచుకోండి. తరము అనగా సుమారుగా ఇయర్స్లో చెప్పాల్సి వస్తే ఒక 100 ఏళ్ళు. అంటే నేనున్నాను అనుకోండి. యోసేపు గారి గురించి బైబిల్ సరే నేను ఇప్పుడు అయినా బైబిల్లోకి వెళ్ళి చూపిస్తే టైం లేదులేండి. ఒక 2Kకి చెప్పి ముగించేస్తాను. యోసేపుని ఎరగనటువంటి ఒక తరం వచ్చింది అని బైబిల్లో ఉంటుంది. నా తరం అంటే నాతోనే ఉండదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ట్రై చేస్తామేనండి. నేను ఆటోమేటిక్గా నాన్న తరాన్ని టచ్ చేస్తా. నాన్నకు పుట్టాను కదా, నాన్నను చూసా అంటే నా జీవితం అక్కడ స్టార్ట్ అయింది. వివాహం చేసుకున్నాను, పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా మనం టచ్ అయ్యారు. నాకు మనవరాళ్ళు టచ్ అయ్యారు. ఆ తర్వాత చనిపోతా. అంటే నేను ఎవరికి తెలుసు? నా వెనకున్న మా తాతకి తెలిసి ఉండొచ్చు,
మా నాన్నకి తెలిసి ఉండొచ్చు. ఇటు ఎవరికి తెలుసు? నా కొడుకు తెలుసు, నా మనవడికి తెలుసు. నా తరం అయిపోయింది. యోసేపుని ఎరగని తరం వచ్చిందంటే అర్థం ఏంటి అంటే, యోసేపు తర్వాత వాళ్ళ పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఇక ఆ తర్వాత ఈయన ఎరగలేరు. అంటే 2-3 జనరేషన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది ఒక తరం. కానీ 2కి ఎంత? ఒక 100 ఏళ్ళు అనుకోవచ్చు. సరే, ఇంకా క్లియర్గా అనుకోవాలంటే ఒక 60-70 ఏళ్ళు మనిషి బ్రతుకుతున్నాడని బైబిల్ చెప్తుంది. పోనీ ఒక 100 ఏళ్ళు అనుకోండి, 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. ఇది తరము. కొంతమందికి తెలియక తరమును మనం కొలవలేవండి అని చెప్పారు, వాళ్ళకి అర్థం కాక. పెద్దోళ్ళే, నాకు తెలిసి నేను విన్న ఆయన పండితుడే, ఎవరు, రంజిత్ తోఫీర్ అన్న. ఆయన కూడా దాని తరాన్ని నేను చెప్పలేం మనం అన్నాడు. లేదు చెప్పొచ్చు, బైబిల్ బేస్ చేసే. మీకు అర్థమైంది కదా. తరం అంటే సుమారుగా ఒక 100 ఏళ్ళు అనుకుంటే, జనరేషన్స్తో, అతనికి ముందు జనరేషన్స్తో కనెక్షన్ ఉంటుంది, అతని తర్వాత వచ్చే జనరేషన్స్తో కనెక్ట్ ఉంటుంది. కానీ సుమారుగా ఒక 100 ఏళ్లలో ఒక తరం గతించిపోతాయి. 2, జగము అంటే ఏంటి? ఇదా చదువుకున్న పిల్లలు చెప్పండి, జగం అంటే ఏంట్రా? జగము అంటే లోకము అని అర్థం, లేక ప్రపంచము అని అర్థం. జగజ్జగాలలో అంటే నిజానికి దేశాలలో అనుకోవాలి, కానీ లోకాలలో అని అర్థం. నిజానికి జగజ్జగాలలో అంటే లోకాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. భూలోకం ఉంది, పరలోకం ఉంది, పాతాళలోకం ఉంది. ఒకవేళ ఈ లోకమే ఒకసారి మునిగిపోయిందా అని కూడా మనకి బైబిల్లో ఉంది. అసలు అంతకుముందు సృష్టి ఆదాముకు ముందే ఒక లోకం ముంచేశాడు దేవుడు అనేది కూడా ఒక సస్పెన్స్ ఉంది బైబిల్లో. సెన్సేషనల్ సస్పెన్స్, మిస్టీరియస్ సస్పెన్స్, ఇంకేదన్నా అనుకోండి. రైట్, 2 తెలిసిపోయినాయి. యుగము అనేటువంటి దాన్ని మనం ఎట్లా కొలమానం చెయ్యాలి? అసలు యుగము అంటే ఏంటి అంటే, ఒక కాలములో కొన్ని సంవత్సరాల పరిధిలో వేష భాషల్లో ఒకే వాడుక, ఒక కల్ట్ విశ్వాసముతో కొనసాగే కాలమానాన్ని, కొంత భాగాన్ని యుగం అంటారు. మీకు ఉదాహరణకి మీకు తేలిగ్గా అర్థం కావాలంటే, ఇందాక హిందూ గ్రంథాల గురించి చెప్పా. రాముడు దేవుడుగా కొలిసిన రోజుల్లో, లేక ఉన్న రోజుల్లో రాముడు దేవుడు అనుకుందాం. అది ఒక కల్ట్, ఆ సమాజం, ఆ గుంపు, ఆ విశ్వాసం, ఆయన దేవుడు అనుకున్నారు కొంతకాలం. ఆ కాలాన్ని ఒక యుగం అన్నారు. లేదండి శ్రీకృష్ణుడు వచ్చాడు, మళ్ళా ఈయన దేవుడండి అనుకున్నారు. అనుకుంటూ భావిస్తూ గడిపిన కొన్ని సంవత్సరాలు సముదాయం, అలవాట్లు, వాడుక, దైవిక విషయాల కలగలిపి ఆ యుగం అంటారు. నా మాటలు కాదు, బైబిల్లో మీకు ఒక వచనం చూపిస్తాను. ఇంతవరకు ఎవడో నాకు తెలిసి వచ్చిన ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి. ప్రభువా, దేవా, యేసునాయన, మన యేసునాయన క్రియలు ఎప్పుడూ ఘనమైనవి. ఆయన పరిచర్య ఘనమైనది. ఆయన పరిచర్య మహిమకరముగా చేసుకోవాలి, మనం సంతోషంగా చేసుకోవాలి. ఆయన ఎప్పుడు ఆనందంతో సేవించాలి. పరిచర్య ఎప్పుడు, నేను ఎక్కడికి ఏది వెళ్ళినా చక్కగా వాక్య పరిచర్య చక్కగా సెట్ చేసుకోవాలి. మైకు, బాక్స్, కరెంటు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, వీటి మీద దృష్టి పెడతా. ఏదో లేండి ప్రాంతంలో మాట్లాడుతా ఏదో అంటే కుదరదు. చిన్నదైనా చక్కగా, సైలెంట్గా, నెమ్మదిగా, ఆత్మీయంగా, గొప్పగా జరిగించుకోవాలి. యేసునైన ఘనమైన వాడు మన దేవుడు. ఆయన ఘనమైన మహారాజు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు. హల్లెలూయా. ఆయన సర్వభూమికి రాజు. చదవండి.
ఆ, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా. అంటే మన బైబిల్లో యుగాలు ఉన్నాయి, వినండి. యుగములకు రాజా. నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు అని చెప్పుచు. చాలా ఆగండి. ఇక్కడ యుగము అనగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక జనము ఒక సమయములో జీవించిన విధానమును బట్టి డివైడ్ చేయబడుతుంది. దీనికి మనం సంవత్సరాల కొలత ఎంత ఇవ్వచ్చు అంటే 1000 సంవత్సరాలు ఇవ్వచ్చు. సుమారుగా 1000 సంవత్సరాలను ఒక యుగంగా బైబిల్ పరిగణిస్తుంది. సుమారుగా ఎన్ని యుగాలని చెప్పాను బైబిల్లో ఉన్న ఏజ్ ఎంత? సుమారుగా అక్షరార్థంగా వ్రాయబడిన ఏజ్ ఎంత? ఆది కాండం మొదలుకున్న ప్రకటన గ్రంథం వరకు 6000 సంవత్సరాలు, 6 యుగాలు. 7వ యుగం ఇంకా జరగాల్సి ఉంది. దైవ పరిపాలన యుగం అంటారు దాన్ని. దేవుడు భూమి మీదకి వచ్చి పరిపాలన చేయాలి అంటే ఖచ్చితంగా బైబిల్కి సెట్ అవుతుంది. 1000 సంవత్సరాలకు ఒక యుగం, 1000 సంవత్సరాలకు ఒక యుగం, 6 సంవత్సరాలు 6 యుగాలు. ఇప్పుడు యుగాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి ప్రియులారా? మొదటి యుగము నిర్మల యుగము అంటారు. నిర్మల యుగము ఏదేను తోటలో మానవులు జీవించిన కాలం. సుమారుగా దీన్ని ఇక్కడ నిర్మల యుగం అని పేరు పెట్టారు. సరే, అంటే టూకీగా చెప్పానులేండి. అంటే 6000 సంవత్సరాలు 6 యుగాలని. అయితే దీన్ని విడగొట్టిన విధానంలో కొంచెం వ్యత్యాసాలు ఉన్నాయి. నిజానికి ఏదేను తోటలో ఆదాము హవ్వలు ఎన్ని సంవత్సరాలు బతికారో మనకు తెలియదు. వెంటనే జరిగింది అంటానికి లేదు. వాళ్ళిద్దరూ ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 100 ఏళ్ళ, 400, 1000 ఏళ్ళ మనకు తెలియదు. తర్వాత ఏదేను తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. నీ ఆజ్ఞ మీరితినయ్యా, నీకు దూరమైతినయ్యా, కష్టాల పాలైతిని, నేస్తమా కృప చూపి చేరవా. ఏదేను తోటలో నుంచి ఆదాము హవ్వని దేవుడు వెళ్ళగొట్టాడు కదా, అందరికీ తెలుసా? తెలియని వాళ్ళు చేస్తండి. ఏదేను తోటలో నుంచి దేవుడు వెళ్ళగొట్టాడు. వాళ్ళంటండి ఏదేను తోట బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అసలు భయం అంటే ఏంటో అప్పుడు తెలిసిందంట. భయం అంతకుముందు అసలు భయం ఏమీ లేదు. అసలు భయం అనేదే లేదు. ఎందుకంటే పాపమే లేదు. పాపం లేదు కనుక లోకంలో భయం లేదు. పాపం వచ్చాక భయం వచ్చింది. అసలు రోజు డాడీ వచ్చేవాడు, పర్లాకుల నుంచి డాడీ వచ్చేవాడు. వేర్ ఆర్ యు ఆడమ్ అని పిలిచేవాడు. ఐ ఆమ్ హియర్ డాడీ అనేవాడు. చక్కగా చేయి పట్టుకొని ముచ్చటగా ముచ్చట చెప్పుకొని రోజు సంతోషంగా ఏదైనా తోటలో ఎంజాయ్ చేసి కాసేపు మానవుడితో ముచ్చటలు చెప్పి తిరిగి పరలోకానికి వెళ్ళేవాడంట తండ్రి. విచిత్రం ఏంటంటే అంత గొప్ప మహోన్నతుడు మనిషిని ఎంత ప్రేమించాడంటే ప్రతిరోజు వచ్చేవాడంట. అంత అవసరం ఏముంది? మా అమ్మ మా నాన్నోళ్ళు ఉండేవాళ్ళు అనుకోండి, ఎప్పుడో కుదిరినప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాడిని. అంతేనా? ఇంకా మీరు రోజు వెళ్ళి చూసి వస్తారా? ఎవరైనా అంత ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు చేస్తాను చూద్దాం. అమ్మ నాన్న దూరంగా ఉంటే రోజు వెళ్ళి చూసి వస్తాను అన్న వాళ్ళు చేస్తాండి. ఏదో సెలవులు వెళ్ళి చూసి వద్దాం అనుకుంటాం. ఎరా అఖిలు, అంతేనా? అప్పుడేముంది, పెళ్ళైనాక తెలుస్తుంది నీకు అసలు విషయం. లేదా తల్లిదండ్రులు అనుకోండి, సరే వాళ్ళైన రోజు రాగలుగుతారా? వాళ్ళు వీళ్ళు చూసుకొని కొంచెం సమయం చూసుకుని ఏసునాయని తండ్రికి ఎంత ప్రేమ అంటే, రాజుగారు ఏనండి, రామరాజు వింటున్నారా? విన్నాం. ప్రతిరోజు వచ్చేవాడంట. ఎక్కడికి?
ప్రతి చల్లపూట వేళ అని రాసి ఉంది. అంటే సాయంకాల వేళలో ప్రతిరోజు ఆ పరలోక సౌఖ్యాన్ని, భాగ్యాన్ని, ఆ దూతల ఆ తేజస్సును విడిచి భూమి మీదకి వచ్చేవాడు. ఈ బుద్ధి లేని వాళ్ళకి కొన్ని అనకూడదు, వాక్యం చెప్తున్నాం. బుద్ధి లేకుండా వీళ్ళు ఏమంటారంటే క్రైస్తవుల్లోనే ఆ వాక్యాన్ని కొంచెం మంచి ఇంచి చూడరే, మళ్ళీ పెద్ద ప్రసంగికులాడు. యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్తలో, దేవుణ్ణి నేను తప్ప ఎవడు చూడలేదని, ఏ మనుషుడు ఎరగడని చెప్పాడు. అసలు బైబిల్ ఏ మనిషి దేవుని చూడలా అని ప్రసంగాలు చేస్తున్నారు వాళ్ళు పెద్ద ప్రసంగికులు. ఈ పిచ్చోళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఆదాం చూడలేదా? అసలు స్ట్రైట్ క్వశ్చన్, ఆదాం మనిషి కాదా? యేసు ప్రభు ఎందుకన్నాడు అక్కడ ఉంది, అర్థం ఉంది దానికి. దాని మీదకి వెళ్ళినప్పుడు దాని అర్థం చెప్తా. నేను అది కూడా ఈరోజు చెప్పాలనుకున్నా కానీ టైం లేదులేండి. ఆయన దేవుడు ఎట్లాగా ఏంటనేది సార్ దాన్ని అట్లా ఉంచండి. ఈ పెద్ద ప్రసంగికులకు అర్థం కాదు ఏంటంటే, చిలకలూరు బ్యాచ్కి సంబంధించిన ఆయన శిష్యుడు ఒక ఆయన నా మీదే పెట్టాడండి ఒక వీడియో, నేను తప్పు వాద్ చేశానని. మళ్ళీ తెలియదు ఏం తప్పు వాద్ చేశానంట. ఇదే మనిషి దేవుడు ఎట్లా చూస్తాడు, జాన్బాబు గారిది రైట్ బోధ కాదని పెట్టాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది, స్ట్రైట్గా మనకు అర్థమయ్యేటట్లుగా, ప్రతిరోజు ఆదాముతో దేవుడు సహవాసం చేసేవాడు, చక్కగా ముచ్చట్లు చెప్పేవాడు. స్ట్రైట్ క్వశ్చన్, ఆదాము సరే నా మాట కదా, మీరు చెప్పండి, మీకేం అర్థమైంది? దేవుణ్ణి ఆదాము చూశాడా చూడలేదా? ఖచ్చితంగా చూసేవాడు. దేవుని చూశాడు. ప్రియులారా, మోషే దేవుని చూశాడా లేదా? వీళ్ళేమంటారంటే ఆ వచనాన్ని పట్టుకొని అసలు అక్కడ కింద భావం వేరుగా ఉంటుంది, ఆయన చెప్పింది వేరే విధానంలో చెప్పాడు, వీళ్ళకి అర్థం కాల. మోషే నిజానికి ఒకసారి క్లియర్గా దేవుణ్ణి అడిగాడు, అయ్యా నేను నిన్ను చూడాలి అని. సరే ఆయన ఏమన్నాడంటే, మోషే నువ్వు నన్ను చూస్తే బ్రతకవు, చచ్చిపోతావులే. కాబట్టి అంటే మీ పాయింట్ క్యాచ్ చేశారు. చూసారా, మోషే కూడా దేవుడు అని చెప్పాడు కదా చూస్తే చచ్చిపోతావని. కాబట్టి ఏనాడు చూడలా యేసుప్రభు వారు తప్ప అని వీళ్ళు వ్యాఖ్యానం చేశారు వీటిని పట్టుకొని. అందుకనే స్టడీ చేసేటప్పుడు జాగ్రత్తగా దానికి సంధాని పైన కింద దాని వెనక చరిత్రలు ఇంకేమున్నాయి, ఇంకెక్కడ కనెక్ట్ అవుతాయి అని ఆలోచించి తీసుకొచ్చి మాట్లాడాలి మీడియాలో మాట్లాడేటప్పుడు. సరే, ఇక్కడైనా ఏం చెప్పాడు తెలుసా, నా చేతి నీడలో నిన్ను కప్పుంచుతాను, సార్ నా వెనక తట్టు చూడు అని చెప్పాడు. మోషే వెనక తట్టు చూశాడు. చూసినట్టే ఒక క్లారిటీ ఏంటి, మోషే చూశాడు. ఒక అర్థం ఇక్కడ ఏముంది, నువ్వు నన్ను చూడలేవు, చచ్చిపోతావని దేవుడు చెప్పాడు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దేవుడిని మనుషుడు చూశాడు, మనుషుడు చూడదగిన స్థాయికి దేవుడు తన ప్రభావాన్ని తగ్గించుకొని మనిషికి కనబడతాడు. పరిపూర్ణమైన దేవునిని పరిపూర్ణమైన ప్రభావంతో మనిషి నేత్రాలు చూడలేవు. అందుకని యేసుప్రభువు అక్కడ ఆ మాట చెప్పాడు, తండ్రిని ఎవడు కూడా ఎప్పుడు చూడలేదు నేను తప్ప అని. కానీ కింద ఏమన్నాడంటే, కుమారుడు ఎవరికి బయలుపరచను ఉద్దేశించునో వారికి బయలుపరుస్తాడని చెప్పాడు ఆయనే. ఆ మాట వదిలేశారు కింద, ఆ పై మాటే పట్టుకున్నారు. సరే, దాంట్లోకి వెళ్ళినప్పుడు నేను ఇంక వివరంగా చెప్తానండి. రైట్, ఏదేను తోటలోకి రోజు వచ్చేవాడు యేసునాయన. ఎందుకంటే మనం అంటే ప్రేమ, ఎందుకంటే ప్రేమ అంట యేసునాయనకి. ఏంటంటే మనం అంటే, మనిషి అంటే ఆయనకి చాలా ప్రేమ. ఎలా చెప్పగలం? రోజు వచ్చాడు. సృష్టికర్త అంటే మనం ఎగిరిపోతాం, అవతలకి వెళ్ళిపోతాం. పర్వతాలు గడగడగడగడ వణుకుతాయి అంట. ఆయన వస్తున్నాడంటే పర్వతాలు గడగడగడ వణుకుతాయి, సముద్రాలు వణుకుతాయి, దూతగణాలు వణుకుతారు. శక్తిమంతుడు ఆయన. అలాంటి శక్తి ప్రభావాలు కలిగిన మహోన్నతుడు ఏమండి ఒక చిన్న మనిషి దగ్గరకు వచ్చి, ఆదామా
బాగున్నావా అని పలకరించేవాడు. ఎంత ప్రేమ అండి మన యేసునాయనకి. అందుకని సో లవ్డ్ ద వరల్డ్ అని చెప్పాడు. ఎవరైనా చిన్న పాస్టమ్మ గారు నిద్రపోతుందమ్మా, నిద్రపో. పాస్టమ్మ గారు అయితే నిద్రపోవచ్చు, విశ్వాసం నిద్రపోకూడదు. కానీ ఎవరు చెప్పింది? యోహాను చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతో, దెర్ ఈజ్ నో లిమిట్. సరే, మన యుగాల్లోకి వెళ్ళాలంటే ఇలా కుదిరేటట్లేదులేండి, మరి ఇంకోసారి మాట్లాడుకుందాంలే. మొదట ఏదేను తోటలో మొదట ఏదేను తోటలో ఆదాము జీవించిన కాలాన్ని ఏమన్నారు? నిర్మల యుగము అని పిలిచారు. ఎందుకంటే నిర్మలంగా, అసలు ఏ పాపము లేదు, చక్కగా చల్లపోట వేళ దేవుడు వచ్చేవాడు, ఎంజాయ్ చేసేవాళ్ళు, చక్కగా ఫలాలు తినేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు, లేచేవాళ్ళు, తిరిగేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, పడుకునేవాళ్ళు, లేచారు, యేసునాయన వచ్చేవాడు, ముచ్చట్లు చెప్పేవాడు. నిర్మల యుగము. మనిషి ఏదేను తోటలో జీవించిన కాలం. ద సెకండ్ ఏమంటారంటే మనస్సాక్షి యుగము. ఇది ఎప్పుడంటే ఏదేను తోటలో నుంచి బయటకు వచ్చింది మొదలుకొని జలప్రళయంతో లోకము ముంచివేయబడే కాలం వరకు. ఓకే, అంతే కదా? నోవాహు కాలం వరకు, నోవాహు కాలం వరకు ఏం చెప్తున్నారా? మనస్సాక్షి యుగము అంటారు. అంటే ఏంటి అర్థం తెలుసా? వాళ్ళ మనస్సాక్షే వాళ్ళకి, దేవుడికి ఏం తెలియదు. ఇప్పుడు నువ్వు కొట్టుకోబాకరా, పోలీసులు ఉన్నారు, కేసులు అవుతాయి, ఎవడో చెప్తాడు, అక్కడ ఉన్నాయా? ఏమి లేదు. ఆడు తన్నుకున్న తీర్పు తీర్చేది ఎవడు? దెబ్బలాడుకుంటే వచ్చేది ఎవడు? అసలు పెద్ద మనిషి ఎవడు? పోలీస్ స్టేషన్ ఎవడు? అధికారం ఏంటి? ఏమి లేవు. మంచి ఏంటి, చెడేంటి ఏమి తెలియదు. ధర్మశాస్త్రం వచ్చిందా? రాలా. నిజానికి ధర్మశాస్త్రం వచ్చే వరకు పాపం ఏంటో మనిషికి తెలియదని బైబిల్లో ఉంది. మీకు అర్థమైందా? అప్పుడు ఏంటి మరి? మనస్సాక్షిని ఉంచాడు దేవుడు. మనస్సాక్షిని బట్టి అరే పాపం వీడికి అన్నం పెడదాం, అరే ఈయన ఉచితంగా కొట్టకూడదు అని వాడికి అనిపించాలి, అంతే. అది తప్పో ఒప్పో ఎవరికి తెలియదు. దీన్ని ఏమన్నారు? మనస్సాక్షి యుగము అని పిలిచారు. 3 మానవ పరిపాలన. మానవ పరిపాలన యుగము ఎక్కడి నుంచండి? నోవాహు గారి కాలం తర్వాత, జలప్రలయం వచ్చిన తర్వాత, కొత్త లోకం వచ్చిన తర్వాత, నోవాహు మొదలుకొని అబ్రహాము గారి కాలం వరకు. జస్ట్ నేను వివరాల తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకోను, క్లోజ్ చేస్తాను మీకు నేను ముగింపు చెప్పి. తర్వాత వాగ్దాన యుగం. ఇది ఎప్పుడండి? అబ్రహాము కాలం మొదలుకొని మోషే కాలం వరకే. వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు అబ్రహాంకి, వాగ్దాన యుగం. 5 ధర్మశాస్త్ర యుగం. ఇది మోషే కాలం మొదలుకొని ప్రవక్త సమూయేలు, నిజానికి క్రీస్తు వరకు ధర్మశాస్త్ర యుగం. రైట్. క్రీస్తు తర్వాత కృపాయుగం, అంటే ఇప్పుడు మనం జీవిస్తున్నాం. 7 దైవ పరిపాలన యుగం. అది కాలాంతం జరిగిన తర్వాత జరిగేటువంటి, దేవుడే భూమి మీదకి వచ్చి భూమి మీద తన పరిపాలన కొనసాగిస్తాడని బైబిల్ చెప్తుంది. దీన్ని దైవ పరిపాలన యుగం అంటారు. మొత్తం ఎన్ని యుగాలు? 7. ఓకే, వీటి గురించి ఇంకా క్లారిటీగా మనం వీలైతే మరి వచ్చే వారం దేవుని చిత్తం అయితే ఇంకా కొన్ని క్లారిటీగా వీటికి రుజువులు ఏంటి అన్నది మీకు నిరూపిస్తూ చెప్తాను నేను వచ్చే వారం వీలైతే. ప్రార్థన చేసుకుందాం.